మొదటిగా నేను ఎవరిని, ఎందుకు నేను జన్మించాను, నా నా వల్ల ఉపయోగం ఉందా, నా జన్మకు కారణం ఏంటి, మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను. ఇవి మనం చూసుకున్నట్టయితే చాలామంది క్రైస్తవులు ఈ ప్రశ్నలు ఉంటాయి. వారు వాటికి సమాధానం తెలియక పాపం సతమతం అవుతూ ఉంటారు. మొదటిగా నేను ఎవరిని, మనం ఎవరంటే మనం దేవుని సృష్టి. ఎందుకంటే మనం మనంగా సృష్టింపబడిన వారం కాదు. మనల్ని సృష్టించిన వారు ఒకరు ఉన్నారు, ఆయనే దేవుడు. మనం దేవుని సృష్టి. రెండోది, ఎందుకు నేను జన్మించాను. మనం ఎందుకు జన్మించామంటే దేవుణ్ణి మహిమపరచడం కోసం, ఆయన పని చేయడం కోసం మనల్ని దేవుడు సృష్టించాడు. మూడోది, మన వల్ల ఉపయోగం ఉందా. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకొని ఆయన కొరకు ఈ లోకంలో సాక్షిగా మనం జీవించడం కోసం దేవుడు మనల్ని పుట్టించాడు. మన వల్ల ఉపయోగం ఉంది. నాలుగోది, నా జన్మకు కారణం ఏంటి. మన జన్మకు కారణం క్రీస్తే. ఎందుకంటే మనకి జీవితాన్ని ఇచ్చింది, మనకు రక్షణను అందించింది దేవుడే కాబట్టి మన జీవితానికి, మన జన్మకు కారణం క్రీస్తే. ఐదోది, మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచి రక్షించబడిన మనం దేవుని ఆ యొక్క పరలోక రాజ్యంలోకి మనం వెళ్తాం. చాలామంది ఈ 5 ప్రశ్నలు ఉంటాయి కానీ వాటికి సమాధానం తెలియక సతమతం అవుతుంటారు. ఈ 5 ప్రశ్నలకు నేను 5 జవాబులు మీకు చెప్పాను. ఒకసారి మీరు కూడా ఈ విషయం గురించి ఆలోచించండి.